హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఈరోజు వీడియోలో 4 డిఫరెంట్ సూప్ అండ్ సాలడ్ కాంబినేషన్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ, డిన్నర్లోకి కానీ సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా, త్వరగా డైజెస్ట్ అయ్యే రెసిపీస్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే ఫస్ట్ రెసిపీ. ఇక్కడైతే నేను స్టీమర్లో రైస్, తర్వాత స్వీట్ కార్న్ పెట్టాను. ఇంకా బీన్స్, క్యారెట్, క్యాబేజీ ఇవన్నిటిని కూడా పొడి పొడిగా కట్ చేసేసుకొని ఈ 3 కలిపి నేను ఒకే బాక్స్లోకి పెట్టానమాట. సో ఇంకా దీంతో పాటు ఆ బ్రోకలీ కూడా గోరువెచ్చగా ఉండే వాటర్లో కడిగేసేసి ఒక చిన్న బౌల్లో కట్ చేసి పెట్టాను బ్రోకలీ. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మనకి 25 to 30 మినిట్స్లో ఇవన్నీ కూడా స్టీమ్ అయిపోతాయి. వెజిటేబుల్స్ ఎప్పుడే కానీ మనము స్టీమ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి. కలర్ కానీ టెక్స్చర్ కానీ పోదనమాట. మనం ఎక్కువ నీళ్ళు వేసి దాన్ని ఉడకపెట్టి ఆ నీళ్ళన్నీ పడేసి దాంట్లో విటమిన్స్ అన్నీ పోతాయి. ఇలా స్టీమ్ చేసుకుంటే మనకి రిటైన్ అవుతాయి మనకి విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడాను. ఇంకా ఇక్కడైతే నేను స్టీమ్ చేసుకుంటాం కదా వెజిటేబుల్స్, దానికి స్టైర్ ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట. అదే ప్యాన్లోకి నేను ఆలివ్ ఆయిల్, బటర్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఆలివ్ ఆయిల్ లో ఫ్లేమ్ పెట్టుకొని మనం యూస్ చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ ఎక్కువ హీట్ చేయకూడదు. ఇక్కడ ఆలివ్ ఆయిల్, తర్వాత చాప్ చేసుకోండి జింజర్, గార్లిక్, మనం స్టీమ్ చేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ వేసేసి తర్వాత దీనికి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, తర్వాత పెప్పర్ పౌడర్ వేసాను అనమాట. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ నేను ఎలా చేసుకోవాలి అని అయితే షార్ట్లో పెట్టాను. బయట తీసుకోకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి ఆ షార్ట్. మీకు ఎవరికన్నా కావాలి ఇట్లా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవాలి ఇంట్లో అంటే ఒకసారి చూడండి. అంతే అనమాట. సాల్ట్, పెప్పర్ ఇవి చూసేసుకోవడమే. రెడీ అయిపోయింది. దీంతోపాటు ఇంకా రాగి సూప్ కూడా చేస్తున్నాను. నేనైతే ఇవన్నీ కూడా డిన్నర్లోకి చేసుకునే రెసిపీస్ నేను చూపించేవన్నీ కూడాను. రాగి సూప్కి అయితే ఒక 3 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ని నీళ్ళలో ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు స్టైర్ ఫ్రై చేశాను కదా, అదే ప్యాన్లోనే చేస్తా ఉన్నాను. కొంచెము గీ వేసుకున్నాను అనమాట. గీ వేసుకొనేసి చాప్ చేసుకోండి జింజర్, గార్లిక్, తర్వాత మనం స్టీమ్ చేసుకుంటాం కదా వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో అన్నీ కొన్ని తీసేసుకొని వాటిని వేసుకున్నాను. ఇవి స్టీమ్ అయిపోయాయి కాబట్టి వెజిటేబుల్స్ మనకి ఎక్కువసేపు ఉడికే పని లేదనమాట. ఒక 2 గ్లాసులు వాటర్ వేసాను. వాటర్ కొంచెం అట్లా మరిగిన తర్వాత అయితే మనం కలిపి పెట్టుకుంటాం కదా రాగి పౌడరు, ఆ పౌడర్ వేసుకొని సాల్ట్, పెప్పర్ పౌడరు, కొద్దిగా టేస్ట్ కోసం అయితే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను. దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి త్వరగా. మనము లిక్విడ్ వేస్తాం కదా, కలిపి పెట్టుకోండి అది రాగి పిండి. అది వేసుకున్నప్పుడు కలుపుతానే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి అనమాట. సో ఇట్లా కలుపుతూ ఉంటే కాసేపటికి ఇది బాగా థిక్గా అవుతుంది. ఇట్లా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనికి ఫైనల్గా అయితే లెమన్, ఒక సగం లెమన్ అయితే క్వీజ్ చేసుకోవాలి. అంతే అండి. అంటే చాలా టేస్టీగా ఉండే సూప్ అయితే రెడీ అయిపోతుంది. మంచి ఐరన్, కాల్షియం, టేస్ట్ పరంగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కానీ, సో లైట్గా డిన్నర్ తీసుకోవాలి హెవీగా కాకుండా అంటే ఇలా ట్రై చేయండి. మంచి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, మనకి హెల్తీగా కూడా ఉంటాయి, త్వరగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. సో నైట్ టైం డిన్నర్ హెవీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి నైట్లో మనం ఏమంతా పని చేయం కాబట్టి లైట్గా ఉండేలా చూసుకోవాలి. సో అప్పుడే మనకి నెక్స్ట్ డే కానీ హెల్తీగా ఉంటాము. మార్నింగ్ నుంచి తిన్న ఫుడ్ అంతా కూడా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పిల్లలకు కూడా ఇవ్వచ్చు అనమాట, ఇంట్లో అందరికీ కూడాను. ఇదైతే సెకండ్ రెసిపీ అనమాట. ఇది సండే లంచ్లోకి నేను చికెన్ కర్రీ చేసింటి. కర్రీతో పాటు సూప్ కనేసి కొంచెం చికెన్ కూడా స్టీమ్ చేసుకోండి అనమాట. ఇంకా సాయంత్రం అయితే సింపుల్గా సూప్ చేసుకుంటాను. స్టీమ్ చేసుకోండి ఈ చికెన్ అయితే ఫోర్క్ తోటి ఇట్లా చిన్నగా పీసెస్ లాగా చేసుకోవాలి. కావాలంటే చికెన్ని మనం ఉడికించుకోవచ్చు, కొద్దిగా వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవచ్చు అనమాట. సో ఇలాగా అంత పీసెస్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి చాప్ చేసుకోండి జింజర్, గార్లిక్, ఒక చిన్నది ఆనియన్ వేసేసి తర్వాత క్యాబేజ్, క్యాప్సికమ్ కూడా చిన్నగా తరిగేసుకొనేసి దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. లైట్గా వేయించేసుకోవాలి. తర్వాత అయితే నేనైతే ఇక్కడ ఒక 1.5 గ్లాస్ అయితే వాటర్ వేస్తూ ఉన్నాను. తర్వాత సాల్ట్ వేసేసి జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ అట్లా ఉడికే వరకు, క్యాబేజీ ఇవంతా వేసాం కదా, జస్ట్ ఉడికే వరకు అట్లా 2-3 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. ఇంకా ఇది ఉడికిన తర్వాత అయితే మనము పీసెస్ లాగా చేసుకున్నాం కదా, సో ఈ చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. సో కోల్డ్ అయినప్పుడు, ఏదైనా నోటికి చప్పగా ఉన్నప్పుడు తినాలంటే ఇలా ట్రై చేయండి. ఇంకా దీనికైతే కొంచెం అట్లా ఉడికిన తర్వాత అయితే ఒక ఎగ్ని వేసుకోవాలన్నమాట.
ఎగ్ పగలకొట్టి లోపల వైట్ ఉంటుంది కదా, యెల్లో వేసుకోకూడదు. మళ్ళీ యెల్లో వేస్తే చెడిపోతుంది టేస్ట్ కానీ, సూప్ అది టెక్స్చర్ కూడా వెళ్ళిపోతుంది యెల్లో కనుక వేసామంటే. జస్ట్ వైట్ మాత్రమే తీసుకోవాలి. ఎగ్ వైట్ని తీసుకొని ఎగ్ వైట్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసేయాలి. లేదంటే అది ఆమ్లెట్ లాగా ఆడే పట్టేసుకొనేస్తుంది. అలా కాకుండా సో ఇట్లా వెంటనే మనము కలిపేసేసుకోవాలన్నమాట. తర్వాత పెప్పర్ పౌడరు, సాల్ట్, ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సోయా సాస్ కూడా వేస్తూ ఉన్నాను. కావాలంటే ఇంకా మీకు ఇంకా థిక్నెస్ కావాలి అంటే కార్న్ఫ్లోర్ కానీ, లేదంటే ఓట్స్ని పౌడర్ చేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని, కార్న్ఫ్లోర్ కానీ ఓట్స్ పౌడర్ కానీ వాటర్లో మిక్స్ చేసుకొని కూడా వేయచ్చు అనమాట, ఇంకా థిక్నెస్ కావాలంటే. యాక్చువల్లీ అవన్నీ అవసరం లేదు. సో ఇంతే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనకి చికెన్ అంతా ఉంటుంది కదా తినడానికి, మరీ థిక్నెస్ వస్తే మరీ బాగుండదేమో. సో కావాలంటే అలా కూడా ట్రై చేయండి. ఇదిగోండి, ఇంకా చికెన్ సూప్ వేడిగా అయితే సర్వ్ చేసేసాను. యాక్చువల్లీ సో నాకని చేసుకున్నా కానీ మా పాప ఇంత లైక్ చేస్తుంది అనుకోలేదు చికెన్ సూప్ అయితే. మా జెస్సీ అయితే చాలా బాగా లైక్ చేసిందండి చికెన్ సూప్, ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట. పెప్పర్ ఇదంతా వేసాం కదా, తనకి అసలు యాక్చువల్లీ కోల్డ్ అయింది లైట్గా, అయినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు. మెయిన్గా వింటర్లో బెస్ట్ ఆప్షన్ అనమాట, కోల్డ్ కాఫ్ వచ్చింటే కనుక త్వరగా రిలీఫ్ అవ్వడానికి. ఇవ్వండి, ఇంకా మా జెస్సీ మా ఆయన అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఇద్దరు కూడాను. మా పెద్దమ్మాయి చికెన్ తిందు, సో తను ఫిష్ మాత్రమే తినేది. తనకి ఫిష్ చేశాను సపరేట్గా లంచ్లోకి. ఇంకా వీళ్ళకైతే సూప్ అనమాట మా అందరికీను. ఇంకా ఇదైతే థర్డ్ రెసిపీ అనమాట. సో ఈరోజు అయితే నేను పచ్చి పపాయతో సూప్ చేస్తూ ఉన్నాను. పచ్చి పపాయ దొరకదు మాకు అనేవాళ్ళు దీని ప్లేస్లో ఎల్లో పంప్కిన్ వస్తుంది కదా, దాన్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అది కూడాను. సో ఇక్కడైతే నేను చిన్న సైజ్ పప్పాయ తీసుకున్నాను. సో నేనైతే నలుగురికి, పిల్లలు కూడా సూప్స్ ఇష్టపడతారనేసి నేను పిల్లలకు కూడా కలిపి చేస్తూ ఉన్నా. కొంచెం చిన్న సైజే, మరి పెద్ద సైజ్ ఏం అవసరం లేదు. సో పైన స్కిన్ అంతా పీల్ చేసేసుకొని దాంట్లో లోపల ఉండే సీడ్స్ అన్ని తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. పప్పాయ మనకి పండిండే పప్పాయే కాదు, రా పప్పాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, మన డైజెషన్ని ఫాస్ట్ చేస్తుంది. ఇంకా డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే పప్పాయ తీసుకుంటే చాలా బెస్ట్. త్వరగా డయాబెటిక్ వాళ్ళకి రివర్సల్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట పచ్చి పప్పాయ. ఇంకా అంతేకాకుండా కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి కానీ, ఇంకా మనకి పీరియడ్స్ టైంలో క్రాంప్స్ వస్తుంటాయి కదా, పీరియడ్ క్రాంప్స్. సో మనకి పీరియడ్స్ వచ్చే ముందు ఇలా పప్పాయ తీసుకున్నారంటే క్రాంప్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇంకా పప్పాయని అయితే ఇట్లా చిన్న కట్ చేసుకొని ఒక బాక్స్లోకి వేసాను. ఇంకా పిల్లల కోసం కూడా ఎగ్స్ పెడుతున్నాను అనమాట. ఎగ్ యాక్చువల్లీ పిల్లలకి ప్లస్ సాలాడ్కి అనేసి నేను 4 ఎగ్స్ పెట్టాను. సో దీనైతే ఇంకా లో ఫ్లేమ్లో స్టీమ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకోండి, ఇవైతే ఇంకా స్టీమ్ అయిపోయాయి. ఇంకా ఎగ్స్ అయితే త్వరగా మనకి 10 నిమిషాలు అంతే, దీంట్లో స్టీమర్లో 10 నిమిషాల్లో స్టీమ్ అయిపోతాయి. ఎగ్ తీసేసుకునేసి ఇంకా పప్పాయ ఇంకొంచెం ఉడకాల్సింది, దాన్ని ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టాను అనమాట. స్టీమ్ అయిపోయింది కదా, ఇంకా ఆఫ్ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే చిన్నది పోపు వేసేది ప్యాన్ వస్తుంది కదా, దాంట్లోకి అయితే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పెప్పరు, గార్లిక్ చిన్నగా కట్ చేసి ఒక సగం పచ్చిమిరపకాయ వేసి లో ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఇవి వేయించుకోవాలన్నమాట. సో ఇవి వేగిన తర్వాత కాస్త చల్లగారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని ఫస్ట్ మిక్సీ పెట్టుకోవాలి పౌడర్ లాగా. తర్వాత మనము స్టీమ్ చేసుకుంటాం కదా పప్పాయ, సో ఈ పప్పాయను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, పేస్ట్ లాగా. సో ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి, ఫుల్ ప్యూరీ లాగా చేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని దీంట్లోకైతే ఒక సగం పచ్చి కొబ్బరి ముక్కల్లాగా చేసేసుకొని వాటర్ వేసేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకొని ఇట్లా కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి. కొబ్బరి పాలు లేదంటే క్యాష్యూస్తో కూడా మిల్క్ లాగా చేసుకోవచ్చు, ఆల్మండ్స్ మిల్క్ లాగా చేసుకోవచ్చు, తెల్ల నువ్వుల మిల్క్ లాగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిది ఇట్లా మిల్క్ చేసుకుంటే. సో ఈ మిల్క్ అయితే ఇందులోకి కొద్దిగా వేసుకుంటూ దీన్ని బాగా కలిపేసేసుకోవాలి. ఇట్లా థిక్గా ఉంటుంది, మనకి ఇంకా వేరే ఏం అవసరం లేదనమాట, థిక్నెస్ ఇస్తుంది బాగా. సో దీంట్లోకి సాల్ట్ కొంచెం చూసుకొనేస్తే అంతే, సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీంట్లోకి సాలాడ్ కూడా చేస్తూ ఉన్నాను.
ఎగ్స్ని స్టీమ్ చేసిండు కదా, సో ఒక 2 ఎగ్స్ తీసుకుంటాను అనమాట సాలడ్ కోసం అయితే. ఇంకా ఎగ్స్ని అయితే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్న పీసెస్ లాగా. తర్వాత లెట్యూస్, సో లెట్యూస్ కూడాను చిన్నగా కట్ చేసుకోవాలి. లెట్యూస్ అయితే మనకి తక్కువకే దొరుకుతుందండి, ఒక 15 to 20 రూపీస్ అంతే. నేనైతే దీన్ని జెప్టోలో తీసుకుంటాను. నేనైతే లెట్యూస్ కానీ ఏమైనా చెరీ టమోటోస్ కావాలంటే నేను ఎక్కువ జెప్టోలో త్వరగా 10 మినిట్స్లో వచ్చేస్తుంది కదా, సో అక్కడ ఆర్డర్ చేసుకుంటాను. మామూలు వెజిటేబుల్స్ అన్నీ మాకు ఇంటి దగ్గరికి వస్తాయి, ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట. ఇంకా లెట్యూస్, తర్వాత ఒకటి కుకుంబర్, ఇంకా ఆనియన్ని ఇట్లా కొంచెం పొడువుగా చిన్నగా స్లైసెస్ లాగా చేసుకోవాలన్నమాట ఆనియన్స్. ఇంతే అండి. సో ఇవన్నీ కూడాను ఒక బౌల్లోకి వేసుకోవాలి. లెట్యూస్ ఇవన్నీ వేసేసుకొని ఇంకా కట్ చేసుకోండి ఎగ్స్ని కూడా పైన వేసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ సాలడ్ మాత్రము. ఇంకా దీనికి డ్రెస్సింగ్ చేసుకుంటాను సాలడ్కి అయితే. ఇంకా డ్రెస్సింగ్కి అయితే ఒక చిన్న బౌల్లోకి ఆరిగాను, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడరు, ఇంకా ఆలివ్ ఆయిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్, ఇంకా సాల్ట్ వేసుకున్నాను అనమాట. వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ సాలడ్లోకి పైన డ్రెస్సింగ్ వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేదన్నమాట. ఇంకా ఈ లెట్యూస్ బయటకు పడేస్తూ ఉంటాయి, సో దీన్ని అయితే బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రెస్సింగ్ మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట ఈ సాలడ్కి అయితే. ఇంకా ఎగ్ కాంబినేషన్ మిక్స్ చేస్తాం కదా, మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ఇంకా సాలడ్ అయితే రెడీ అయిపోతుంది. సూప్ ఇంకా ఎగ్ లెట్యూస్ సాలడ్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇదైతే లాస్ట్ రెసిపీ అనమాట. సో ఇవైతే శనగలు అండి, పచ్చి శనగలు. మనం బ్రౌన్ శనగలు మామూలుగా యూజ్ చేస్తాం కదా, అవి పచ్చివి అనమాట. సో బయట అమ్ముతుంటే మా హస్బెండ్ తెచ్చారు. ఎంతమంది వీటిని తిన్నారు కామెంట్ ద్వారా షేర్ చేయండి. సో వీటిని అయితే కాల్చుకొని తింటే భలే టేస్టీగా ఉంటాయి. కాల్చుకొని కానీ వేపుకొని కానీ తింటే భలే టేస్టీగా ఉంటాయి. సో చిన్నప్పుడు ఎప్పుడో తిన్నామన్నమాట. మా హస్బెండ్ అయితే తెచ్చారు, నాకు చాలా ఇష్టము. సో ఇవన్నీ అయితే నేను ఒలిచేసుకున్నాను అనమాట, పచ్చి శనగల్ని సాలడ్ కోసం అయితే. ఇక్కడైతే సూప్ కోసం అనమాట. క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, మిరియాలు, ఇంకా తర్వాత ఒకటి బే లీఫ్, ఒకటి ఆమ్లా ఉసిరికాయను కూడా ఇట్లా కట్ చేసుకున్నాను, ఒక బీట్రూట్, తర్వాత ఒక క్యారెట్ని ఇట్లా అన్నీ కూడా పీసెస్ లాగా చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ వాటర్లోకి అయితే నేను ఇప్పుడు చూపించిండేవన్నీ కూడా కట్ చేసుకున్నవన్నీ సూప్ పెట్టాను. ఇంకా పైన స్టీమర్ ర్యాక్ పైన అయితే శనగలు, ఇవి సాలడ్ కోసం అనమాట. ఇంకా దీంతో పాటు పిల్లలకి రైస్. సో మా పిల్లలు ఏంటంటే రోజులో ఒక పూట అయినా రైస్ ఇస్తూ ఉంటానన్నమాట. మార్నింగ్ దోశ తిన్నారు, ఇంకా లంచ్లోకి అయితే రాగి సంగటి తిన్నారనమాట. అందుకే ఇంకా నైట్లో రైస్ పెడుతున్నా. రోజుకి ఒక పూట రైస్ కంపల్సరీ ఉంటుంది, మార్నింగ్ టు డిన్నర్ ఎప్పుడైనా ఒకసారి ఇస్తానమాట. ఇదిగోండి రైస్, ఇంకా ఇవన్నీ కూడా మెత్తగా ఉడికేసేసాయి. ఇవన్నీ కూడా మనకి 30 మినిట్స్ బిలోనే స్టీమ్ అయిపోతాయి, ఎక్కువ టైం అయితే పట్టలేదు, ఓన్లీ వెజిటేబుల్స్ అయితే గిన. ఇవన్నీ ఉడికిన తర్వాత సూప్కి బే లీఫ్ వేసాం కదా, బిర్యానీ ఆకు, ఆ ఆకుని తీసేసుకొని కొంచెం చల్లగైన తర్వాత అయితే మనము స్టీమ్ ఉడికించుకోండి వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని దీన్ని మన ఉడికించుకోండి నీళ్ళే వేసుకొని మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అదే ప్యాన్లోకే కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి చాప్ చేసుకోండి జింజర్, గార్లిక్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కదా బీట్రూట్ పేస్ట్, ఈ పేస్ట్ని అయితే వేసేసుకొని కొద్దిగా మనకి థిక్నెస్కి వాటర్ ఎంత కావాలో అంత చూసుకొని సాల్ట్ వేసుకొని కొద్దిగా జస్ట్ ఒక 2-3 మినిట్స్ బాయిల్ రావాలన్నమాట. అంతే అండి, సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడైతే సాలడ్ చేస్తాను నేను. సాలడ్ కోసం అయితే కుకుంబర్, క్యారెట్ కట్ చేసుకోండి, ఆనియన్, క్యారెట్ని తురిమేసుకున్నాను అనమాట, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనము స్టీమ్ చేసుకుంటాం కదా పచ్చి శనగలు, ఈ శనగలు అయితే వేస్తాను. ఈ శనగల ప్లేస్లో కావాలంటే ఉడికించండే పల్లీలు కానీ, రాజ్మా, పెసలు, బొబ్బర్లు ఇలా వీటిని ఉడికించి వేసుకోవచ్చు అనమాట, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి ఇంకా ఫైనల్గా సాల్ట్ ఇంకా పెప్పర్ వేసేసి సగం లెమన్ క్వీజ్ చేసేసుకుంటే సాలడ్ అయితే రెడీ అయిపోతుంది. హై ప్రోటీన్ సాలడ్ అనమాట. ఇంకా ఫైనల్గా అయితే సూప్ అండ్ సాలడ్ అనమాట. మనకి డిన్నర్లోకి సింపుల్గా ఉంటుంది, త్వరగా డైజెషన్ అయిపోతుంది. ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఇలాగా సూప్స్ తీసుకుంటే త్వరగా డైజెషన్ కూడా అయిపోతుంది. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి కానీ డిన్నర్లోకి మంచి ఆప్షన్ అనమాట. సో మనకు అర్లీగా కొంచెం తినేసుకుంటే త్వరగా డైజెషన్ అయిపోతుంది. మరీ డిన్నర్ స్కిప్ చేయకుండా వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఇలా తీసుకోండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో చూసారు కదా, ఈ 4 రెసిపీస్ కూడాను ఖచ్చితంగా ట్రై చేయండి. మన వీడియోస్ నచ్చింటే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి హెల్తీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.